రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు. కాగా గత 2 రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత పెరుగుతుంది. చలికి తోడు భారీగా పొగమంచు పేరుకుంది. ఫలితంగా వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే NCR పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను అధికారులు కోరారు. వాయు కాలుష్యం మెరుగుపడితే ముందుగానే ఆంక్షలు సడలించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం వరకు కొన్ని రకాల వాహనాలను నిషేధిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గుడ్ మార్నింగ్ రాజేంద్ర. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది రోజు రోజుకు గాలి నాణ్యత తగ్గిపోవడం వల్ల ఢిల్లీ ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను అంటే ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు వాహనాలు నిలిపివేయాలి. ఎవరు కూడా నడపవద్దు. దీనివల్ల పొల్యూషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. పాత వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ చెక్కింగ్స్ నిర్వహిస్తున్నారు, పొల్యూషన్ చెక్ చేస్తున్నారు. పొల్యూషన్ చెక్ లేని వారికి సుమారు 10,000 వరకు ఫైన్ ఉంటుంది. వారందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి పొల్యూషన్ చెక్ చేయించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల గాలి నాణ్యత 0 నుంచి 50 వరకు ఉంటే ఒక మోస్తరుగా గాలి నాణ్యత ఉంటుంది. అలాగే 50 నుంచి 100 వరకు, 100 నుంచి 200 వరకు. ఇప్పుడు నిన్న ఈరోజు చూసుకుంటే నిన్న 300 పైన, ఈరోజు 400 పైన AQI అంటే గాలి నాణ్యత రేట్ అనేది వాయు కాలుష్యం పెరిగిపోయింది. గాలిలో నాణ్యత తగ్గిపోతుంది రోజు రోజుకు అంటూ కూడా వాతావరణ శాఖ ఇటు IMD కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ వాహనాల రాకపోకలకు సంబంధించి, పాత వాహనాలకు సంబంధించి ఎక్కడెక్కడ ట్రాఫిక్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ వాయు కాలుష్యాన్ని, గాలి నాణ్యతను పెంచొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు వాయు కాలుష్యంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అంటే 2008 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక జనవరి మొదటి వారంలోనే ఈ తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం చూసుకుంటే ఇదే మొదటిసారి అంటూ కూడా IMD తెలియజేసింది. ప్రతి ఒక్కరు కూడా చలిని దృష్టిలో ఉంచుకుని, ఈ పొగమంచును దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేయాలి అంటూ కూడా సూచనలు చేస్తుంది IMD. ఇటు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు జారీ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ చలి తీవ్రత అనేది రోజు రోజుకు ఎక్కువ అవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నారు. ఈ వాహనదారులు అలాగే ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు ఫ్లైట్ల విషయంలో కానీ, ఇటు రోడ్డు మార్గాన్ని వెళ్ళేవాళ్ళు, ఇటు ట్రైన్స్ ద్వారా. అంటే ప్రతిరోజు కూడా ఫ్లైట్ల విషయంలో దారి మళ్లింపు జరగడం, ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం, డిలే జరగడం రోజు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో నిన్న మొన్న ఏ విధంగా జరిగిందో ఈరోజు కూడా ఫ్లైట్లు దారి మళ్లించడం, ఇటు ట్రైన్స్ను కూడా సుమారు దాదాపు 36 ట్రైన్స్ ప్రజెంట్ క్యాన్సిల్ చేశారు. పలు రాకపోకలు ట్రైన్స్ సంబంధించి షెడ్యూల్ మార్చారు. అయితే రోజు రోజుకు ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది. నిన్న చూసుకుంటే కనుక 1.9 డిగ్రీలు, మొన్న అంతే ఉంది. ఈరోజు కూడా సుమారు దాదాపు అంతే చలి తీవ్రత కొనసాగుతుంది. అయితే వాతావరణ శాఖ తెలియజేసిన హెచ్చరికల ప్రకారం మరో 2 రోజులు ఈ చలి తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ చలికి సంబంధించి ఏవైతే సూచనలు ఉంటాయో అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ ప్రయాణాలను వీలైనంత మేరకు క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ పొగమంచు కారణంగా రహదారులు కనిపించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు కానీ, ఇటు ఫ్లైట్లలో, మరోవైపు ట్రైన్స్లో ప్రయాణం చేసేవాళ్ళు కూడా ముందు రోజు ఏ విధంగా ఉంది అనేది చూసుకుని వాతావరణం అంటే ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి అటువంటి వారిని ఏం చేయలేం. ఒకవేళ అప్పటికప్పుడు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ టెంపరేచర్ చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇట్లా ఫ్లైట్లో జర్నీ చేసేవాళ్ళు కానీ, రోడ్డు మార్గం వెళ్ళేవారు కానీ, ఇటు ట్రైన్స్లో వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలను అత్యవసరమైతే తప్ప ఎవరు ప్రయాణాలు చేయొద్దు. సామాన్య జనం కూడా, రోడ్ల మీద తిరిగే సామాన్య జనం కూడా, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ, ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు.
పనులు ముందే ముగించుకోవాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం, ఇటు ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు జారీ చేస్తుంది. ఇక రోజు రోజుకు ఢిల్లీలో ఈ వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. గతంలో కూడా ఈ వాతావరణ కాలుష్యం ఎక్కువ అవడం, అనేక ఆదేశాలు జారీ చేయడం, ఈ BS3, BS4 వాహనాలకు సంబంధించి చర్యలు తీసుకోవడం ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నది. మళ్ళొకసారి ఈ పొగమంచు కారణంగా దానికి తోడు ఈ వాయు కాలుష్యం అనేది ఎక్కువ అవడం, దానివల్ల గాలి నాణ్యత, మనం తీసుకునే గాలిలో స్వచ్ఛమైన గాలి లేకపోవడం, ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వృద్ధులు, పిల్లలు, ఎవరైతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వాహనాల రాకపోకలు, అలాగే BS4, BS3 డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించి కూడా ఈ పాత వాహనాలు ఏవైతే ఉంటాయో, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలు కానీ, పొల్యూషన్ చెక్ చేయలేని వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 12వ తారీఖు వరకు కూడా అందరూ వాహనాలకు సంబంధించి చెకింగ్స్ నిర్వహించాలి. ట్రాఫిక్ అధికారులు కొంచెం పొల్యూషన్ తగ్గించే విధంగా ఢిల్లీ ప్రజలు కూడా సహకరించాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివ.